ఓం గుం గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. శ్రీ మాత్రే నమః. శ్రావణమాస శుభాకాంక్షలు. శ్రీ బాలా త్రిపుర సుందరి డివోషనల్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మనం ఈ రోజు నుంచి వాస్తు గురించి మనం ఈ ఛానల్ ద్వారా కొద్దిగా ఎపిసోడ్లు తయారు చేసి మంచి విషయాన్ని మీ ముందుంచి ఈ వాస్తు గురించి చాలా లోతైన విషయాలు తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాము. అందువల్ల ఈరోజు ఈ వాస్తు అంటే ఏమిటి, ఈ వాస్తుకున్న ప్రత్యేకత ఏమిటి, ఈ వాస్తుకి పూర్వం ఎక్కడ నుంచి మనకి ఈ వాస్తు శాస్త్రం అనేది సంక్రమించింది అని చెప్పడానికి చిన్న ప్రయత్నము. ముందు ఈ వాస్తు శాస్త్ర పితామహుడు విశ్వకర్మ, ఈయన గురించి కొంచెం పరిచయం చేసుకుందాం. అలాగే ఈయనే కాకుండా మరో కొద్దిమంది ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈయన గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఆ ఋషుల గురించి కూడా మనం పరంపరగా చెప్పుకుందాం. మొదట ఈ విశ్వకర్మ గురించి కొద్దిగా మనం పరిచయం చేసుకుందాం. దేవశిల్పి అయిన విశ్వకర్మ మాఘ శుక్ల త్రయోదశి నాడు జన్మించాడని ఆ దినం విశ్వకర్మ జయంతిగా జరుపుకుంటారు. విశ్వకర్మ ప్రవాసుడనే వసువు కుమారుడు. అతని తల్లి పేరు యోగసిద్ధి. ఈమెకే ప్రభ అనే మరొక పేరు కూడా ఉంది. ఈమె దేవగురువైన బృహస్పతి చెల్లెలు. విశ్వకర్మ భార్య పేరు ప్రహ్లాది. విశ్వకర్మ 5 ముఖముల నుండి పుట్టిన మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ అను పుత్రులే కాక నలుడు, విశ్వరూపుడు అను 2 కుమారులు కలరు. సంజన అనే కుమార్తె కలదు. ఈ సంజన అనే కుమార్తెను సూర్య భగవానునికి ఇచ్చి కళ్యాణం చేసును. ఈమె సూర్యుని మహా తేజస్సును తట్టుకోలేకపోయిందని అప్పుడు నేర్పుగా విశ్వకర్మ సూర్యుడిని సానబట్టాడని, అప్పుడు సూర్యుని నుండి రాలిపోయిన పొడితో సుదర్శన చక్రమును తయారు చేసి విష్ణుమూర్తికి ఇచ్చాడు. సూర్యునికు సంజనకు వైవస్వతుడు, ప్రస్తుత మనువు ఈయనే. యముడు అను 2 కుమారులు. యమున అనే కుమార్తెకు జన్మనిచ్చినదని, కానీ ఎంతో కాలం సూర్యుని తేజస్సును భరించలేకపోయిన సంజన తన నీడకు ప్రాణం పోసి ఛాయ అనే పేరు పెట్టి ఆమెను తన స్థానంలో ఉంచి తపస్సు చేసుకోవడానికి వెళ్ళినదట. నాటి నుంచి ఛాయాదేవి సూర్యునికి ఏమాత్రం అనుమానం రాకుండా సంజనాదేవి లాగానే ప్రవర్తిస్తూ సావర్ణుడు, శని, తపతి అని వారికి జన్మనిచ్చింది. శని తన కడుపున ఉండగా ఛాయాదేవి ఈశ్వరుని గురించి తపస్సు చేసిందని, ఆమె కఠోర దీక్ష వల్ల కడుపులో ఉన్న శని నల్లగా అయిపోయాడని, కానీ అదే దీక్ష వల్ల అనేక ఈశ్వర శక్తులు లభించి శనీశ్వరుడిగా పేరు పొందాడని ఒక కథనం ఉంది. లక్ష్మీదేవి సోదరైన జ్యేష్ఠాదేవి, ఈమెనే మనం దరిద్ర దేవత అంటుంటాం. శనీశ్వరునికి భార్య అంటే శని భగవానుడు విష్ణుమూర్తికి తోడల్లుడు. విశ్వకర్మకు మనవడుకు అగును. విష్ణుమూర్తికి భూదేవికి జన్మించిన అంగారకుడు కూడా విశ్వకర్మకు మనవడు అగును. అయితే పరమేశ్వరుడి త్రిశూలాన్ని, ఇంద్రుని యొక్క వజ్రాయుధాన్ని విశ్వకర్మే తయారు చేశాడని పురాణ ఇతిహాసాల్లో ఆధారాలు మనకి కనిపిస్తున్నాయి. అంతేకాక రావణాసురుని అందమైన లంకా నగరాన్ని, శ్రీకృష్ణుడికి అద్భుతమైన ద్వారకా నగరాన్ని, పాండవులకు విచిత్ర ఇంద్రప్రస్థ నగరాన్ని విశ్వకర్మ నిర్మించి ఇచ్చినట్లు మనకు తెలుస్తున్నది. రామాయణ మహాభారత ఘట్టాలలో వివరించబడినది కూడా. త్రిపురాసుర సంహారం చేయడానికి పరమేశ్వరునికి వాహనాన్ని, శివధనస్సు, విష్ణు తేజో విరాజిత అస్త్రములు తయారు చేసి ఇచ్చినది దేవశిల్పి విశ్వకర్మయే. పరాశక్తికి మహిషాసుర వధ సందర్భంగా గండ్రగొడ్డలను తయారు చేసి ఇచ్చినది విశ్వకర్మయే. మానవ గృహ వాస్తుశాస్త్రము, దేవాలయ నిర్మిత ఆగమ శాస్త్రము లోకానికి చాటిన
ఇందాక చెప్పుకున్నట్లుగా 18 మంది వాస్తుశాస్త్ర ఋషులలో అగ్రతాంబూలం తీసుకున్నవాడు దేవశిల్పి విశ్వకర్మయే. విశ్వకర్మ పంచముఖముల నుండి ఉద్భవించిన మయబ్రహ్మ నిర్మితమైనదే గృహవాస్తు. దోష నివారణకు స్థాపించు మత్స్య యంత్రము. కృతయుగమున విశ్వకర్మ ఖగోళ శాస్త్ర అభిలాషి అయి సూర్యుని గూర్చి తపమాచరించి సూర్యుడిని ప్రసన్నముగా అమించుకొని ఖగోళ శాస్త్ర విజ్ఞానం పొంది జ్యోతిష శాస్త్రం యొక్క ఖ్యాతిని పిండును. అందువల్ల ఇది ఇంకా అలాగా చెప్పుకుంటూ పోతే మన వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది. తర్వాత ఎపిసోడ్లో మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ధన్యవాదాలు.